హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ మోటార్స్. ఈరోజు చూసుకున్నట్టయితే జీరో డౌన్ పేమెంట్లో వెహికల్ తీసుకొచ్చానండి. ఇక్కడ జావా ఉంది, అలాగే ఎక్స్ట్రీమ్ ఉంది. అదే కాదు మీకు స్టాండర్డ్ బైక్స్ కావాలి కామెంట్ చేశారు కదా. సో స్టాండర్డ్ బైక్స్ కూడా తీసుకొచ్చాను తక్కువ డౌన్ పేమెంట్లో. స్టాండర్డ్ బైక్స్ ఉన్నాయి. బుల్లెట్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర మస్తు ఉన్నాయండి. దాదాపు 8 నుంచి 10 బుల్లెట్స్ ఉన్నాయి. సో గ్రే కలర్లో ఉన్నాయి, అలాగే ఎఫ్జెడ్లో కూడా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి. అది కాదు పల్సర్ బండి కావాలంటే పల్సర్ బండిలో ఉన్నాయి. అట్లా కాదు 40,000 మైలేజ్ వెహికల్ కావాలంటే ఐ స్మార్ట్ బండి కూడా ఉందండి. ఒకసారి ఇండివిజువల్గా వెళ్దాం. జీరో డౌన్ పేమెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వెహికల్ చూడొచ్చు, హీరో ఎక్స్ట్రీము 22 మోడల్ అండి. జస్ట్ 10,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చి 89,000 చెప్తున్నారు. చూడడానికి అయితే బాగుంది, ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు. సో ఎక్కడ గీతలు కూడా అయితే పర్లేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకోండి. నచ్చినాకనే తీసుకోండి, ఇలా బలవంతం ఏం లేదు. మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ వెహికల్ అండి. స్టాండర్డ్ వెహికల్స్ ఉన్నాయి. సో ఈ స్టాండర్డ్ వెహికల్ ఇది ఇంకా కావాలంటే ఇక్కడ బుల్లెట్ వెహికల్స్లో ఇంకా థండర్బర్డ్, బుల్లెట్లో ఎలక్ట్రా ఉంది. సో ఇది 350cc అండి, 2017 మోడల్, 1 lakh చెప్తున్నారు. సో ఈ బైక్స్ ఫర్ యూ వాళ్ళు జీరో డౌన్ పేమెంట్. చాలామంది మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు బండి తీసుకోవాలని కోరిక ఉంటుంది. బట్ వాళ్ళ దగ్గర డౌన్ పేమెంట్కి ఒక 40,000 50,000 ఉండవు. సో అలాగే కొత్త బండి వెళ్ళాలంటే 1,00,000 2 లక్షలు ఉంటాయి. బట్ అలాగే కొత్త బండి తీసుకోవాలంటే 1,00,000 2 లక్షల వరకు అవుతుంది. బట్ అవి తీసుకునేంత డబ్బులు అయితే మన కాడ ఉండదు, ఆ స్తోమత ఉండదు. బట్ కొంచెంగా కొద్ది అమౌంట్గా కట్టుకోవడానికి ఈఎంఐ ఆప్షన్ ఉన్నది. సో ఈఎంఐ కల్పించి, ఫైనాన్స్ కల్పించి వెహికల్ అనేది జీరో డౌన్ పేమెంట్. మీరు జస్ట్ కరెంట్ బిల్, ఆధార్ కార్డ్, ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్ అవి తీసుకొని వస్తే వీళ్ళు మీకు ఈ వెహికల్ అనేది జీరో డౌన్ పేమెంట్. మీ జేబులో ఏ ఒక్క రూపాయి లేకపోయినా కూడా ఈ వెహికల్ అనేది మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. వైట్ కలర్లో ఉంది, ఎక్కడ చిన్న గీత కూడా లేదు. చూడడానికి అయితే మస్తు ఉంది ఈ బండి. సో చూసుకోవచ్చు, ఇన్ డీటెయిల్గా చూడండి. ఇక్కడ ప్రైస్ ట్యాగ్ చూపిస్తాను చూడండి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 22 మోడల్, 1,50,000 చెప్తున్నారు. బట్ ఈ రీల్ చూపించిన వాళ్ళకి 10,000 వరకు తగ్గుతుందండి. వచ్చి వీడియో చూపించండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎందులోనైనా, ఈవెన్ స్నాప్చాట్లో కూడా వస్తుందండి మన వీడియోస్. సో ఎందులో చూసినా కూడా 10,000 తగ్గుతుంది ఈ రీల్ చూపించిన వాళ్ళకి. సో అదే కాదు, ఇంకా బుల్లెట్ కలెక్షన్ చెప్పాను కదా, వీళ్ళ దగ్గర అయితే బాగుంది. సో బుల్లెట్ కలెక్షన్లో ఈ వెహికల్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా అండి, 350cc. సో 350cc చాలామందికి ఇష్టం ఉంటుంది. సో 25,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది, ఎక్కువ తిరగలేదు. మీరు చెక్ చేసుకోవచ్చు రీడింగ్ కూడా. ఈ వెహికల్ వచ్చేసి 1,60,000 చెప్తున్నారు. బట్ అది కూడా ఫైనల్ కాదు, ఇంకా తగ్గుతుంది. మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీ దగ్గర ఏదైనా మైలేజ్ ఇచ్చే వెహికల్ కానీ, స్కూటీ కానీ, ఏదైనా పాత వెహికల్ ఉన్నా కూడా అది ఇచ్చి ఎక్స్చేంజ్ కింద దీన్ని కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. మిగిలిందంతా డౌన్ పేమెంట్ ఫైనాన్స్ చేపిస్తారు. సో మీ సివిల్ స్కోర్ మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా కూడా చేపిస్తారు. అలాగే ఎఫ్జెడ్ లవర్స్ చాలామంది ఉంటారు. సో ఎఫ్జెడ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర 2 ఉన్నాయండి. సో బ్లూ కలర్ ఒకటి ఉంది, అలాగే రెడ్ కలర్ ఒకటి ఉంది. సో బ్లూ కలర్లో వచ్చేసి యమహా ఎఫ్జెడ్ అండి. సో ఎఫ్జెడ్ కలెక్షన్ చెప్పాను కదా, వీళ్ళ దగ్గర బ్లూ కలర్ లోపల ఉంది, ఇంకొకటి రెడ్ కలర్ బయట పెట్టారు. సో ఇదైతే రెడ్, డార్క్ రెడ్ అండి. సో సీల్ టైర్ ఉన్నది, సీల్ టైర్ అర్థమైపోతుంది, బండి చూస్తే అర్థమైపోతుంది. సో ఎక్కడ చిన్న గీత కూడా పడలేదు, మట్టి కూడా లేదండి, నీట్గా ఉంది, వాష్ చేసి పెట్టించారు. 22 మోడల్, 2 సంవత్సరాల బండి, 95 చెప్తున్నారు. బట్ అది కూడా కాదు, ఇంకా తగ్గుతుంది. ఈ రీల్ చూపించిన వాళ్ళకి 5,000 వరకు తగ్గుతుంది. సో ఇంకా లోపలికి రండి, ఇంకా చూపిస్తాను. బైక్స్ ఫర్ యూ ఇది ఎక్కడుందా? సో ఇది ఎక్కడుందని చూస్తున్నారా? బైక్స్ ఫర్ యూ మూసాపేట అండి, గుడిశెట్టి రోడ్లో ఉంది. సో వీడియోలో కనబడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. అలాగే మీకు ఇంకా ఏ వెహికల్ కావాలి, ఏ వెహికల్ వీడియోస్ కావాలి కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎందులోనే కామెంట్ చేయండి. ఈ వెహికల్ కావాలి, ఈ అడ్రస్లో కావాలని కామెంట్ చేయండి. సో పంపిస్తాం. అలాగే వీళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఒక 2-3 డేస్లో వెహికల్ తెప్పిస్తారు. అలాగే హిమాలయాలకు వెళ్తే హిమాలయ బండి కావాలని చాలామంది కోరిక ఉంటుంది. బట్ 3,50,000 నుంచి 3,70,000 వరకు కూడా ఉంది సీల్ బండి అయితే. బట్ 22 మోడల్, 340, 330 హిమాలయ బండి కావాలి. బట్ మార్కెట్లో సీల్ బండి అయితే 3,50,000 వరకు కూడా ఉంది. సో అది 22 మోడల్. వీళ్ళ దగ్గర 3,000 కిలోమీటర్, 3,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండి. జస్ట్ 3,000 రీడోమీటర్ కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు వచ్చి చూసుకోవచ్చు. అది సీల్ టైర్లే, సీల్ టైర్లు కూడా అరగలేదు, ఇంకా వెనక కూడా సీల్ ఉన్నాయి, ఎక్కడ గీత అయితే పర్లేదు, మార్చిపోలేదు. సో చూడడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంది. దీనికి ఎక్స్ట్రా బ్యాగ్ కూడా ఉంది. సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 230 చెప్తున్నారు. బట్ ఈ రీల్ చూపించిన వాళ్ళకి 10,000 తగ్గుతుంది. ఈ ప్రైస్ ట్యాగ్ మీద ఉన్న రేట్ కంటే 10,000 తగ్గుతుంది. 220 వరకు ఫైనల్ వచ్చే అవకాశం ఉంది. మీరు రండి, మీ పాత బండి ఏదైనా ఉంటే కూడా ఇచ్చి ఈ బండి తీసుకెళ్ళిపోవచ్చు. మీ దగ్గర మైలేజ్ ఉన్నా, స్కూటీ రిలేటెడ్ ఉన్నా, ఏ వెహికల్ ఉన్నా, అలాగే అది కాదు మీ కేటీఎం ఉన్నా, డ్యూక్ ఉన్నా, ఏదైనా మీకు హిమాలయాలోకి చేంజ్ కావాలనుకుంటే, ఎవరికైనా ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, అలాగే హిల్ ఏరియాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి, యూత్కి బాగా నచ్చుతుందండి. అది కాదు మాకు ఇంకా బుల్లెట్ కలెక్షన్ కావాలి అనుకుంటే చెప్పాను కదా, వీళ్ళ దగ్గర స్టాండర్డ్ బైక్స్ కానీ, అలాగే 350cc కానీ, క్లాసిక్ కానీ, గన్ మెటల్ కానీ వెరైటీస్ ఉన్నాయండి. చెప్తాను చూడండి. గన్ మెటల్ కలర్ ఇది వచ్చేసి 20 మోడల్ అండి, 10,000 కిలోమీటర్ తిరిగింది, 1,60,000 చెప్తున్నారు. బట్ మన రీల్స్ చూపించిన వాళ్ళకి కొంచెం ముందుకు రండి. మన రీల్స్ చూపించిన వాళ్ళకి 1,65,000 చెప్తున్నారు. బట్ 10,000 తగ్గుతుంది. అలాగే ఇక్కడ గన్ మెటల్ కలర్ వచ్చేసి 1,60,000 చెప్తున్నారు. 20 మోడల్ అండి, 20 మోడల్.
ఇది వచ్చేసి 2,50,000 వరకు కూడా ఉంది. సో ఇది 3 సంవత్సరాల బండి, 4 సంవత్సరాల బండి. సో 1,60,000 ఫైనల్ కాదు, ఇంకా తగ్గుతుంది. దీనికి ఆర్టీఓ చేస్తారు, ఫైనాన్స్ కల్పిస్తారు, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అలాగే టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాక ఏ బండి అయినా నేను చూపిస్తాను, టెస్ట్ డ్రైవ్ మాత్రం మీరే చేసుకోవాలి. నేను కండిషన్ మీరు వచ్చి కండిషన్ చూసుకొని నచ్చిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అమౌంట్ కట్టండి. ముందే ఎక్కడ ఫోన్పే చేయొద్దు. ఈ కన్సల్టెన్సీ కాదు, ఏ కన్సల్టెన్సీ అయినా సరే. ఫొటోస్ పెట్టండి అంటాడు, పెట్టడానికి ప్రాబ్లం ఏం లేదు. బట్ ఫొటోస్ పెడితే ఫోటోలో కనిపించింది వేరు, ఇక్కడ స్క్రాచ్ ఉంది, ఆ స్క్రాచ్ అనేది ఫోటోలో కనిపించదు. సో మీరు వచ్చి చూసుకున్న తర్వాత ఫోటోలో కనిపిస్తుంది. సో డైరెక్ట్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. నేను మంచి వీడియోస్ మధ్యతరగతి వాళ్ళకి, అలాగే యూత్కి, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్కి తక్కువ బడ్జెట్లో 30,000 బండి కావాలి, ట్రావెలింగ్ కోసం కావాలి, తక్కువ తిరిగే వాళ్ళ కోసం కావాలి, అట్లా కాదు ఒక 3 లక్షల బండి కావాలన్నా కూడా చూపిస్తాను. అలాగే జీటీ కావాలన్నా కూడా, RX 100 కావాలన్నా కూడా, ఏ పెద్ద వెహికల్ కావాలన్నా కూడా నా వీడియోస్ ఫాలో కానీ నేను చూపిస్తాను. సో ఇక్కడ స్టాండర్డ్ ఉంది ఇంకొకటి. సో స్టాండర్డ్ వెహికల్స్ కూడా సెకండ్ వన్ ఉందని చెప్పాను కదా. సో 2 స్టాండర్డ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్లో ఎలక్ట్రాలో ఉంది, 2015 మోడల్, 45,000 కిలోమీటర్ తిరిగింది. సో 90,000 చెప్తున్నారు. ₹1,00,000 లోపు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కావాలనుకుంటే వీళ్ళ దగ్గర 90,000కే ఉంది. అది కూడా ఫైనల్ కాదు, 5 నుంచి 7,000 వరకు తగ్గుతుంది మన రీల్ చూపించిన వాళ్ళకి. సో 83,000లో ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉందండి, రాయల్ ఎన్ఫీల్డ్ 2015 మోడల్. ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే సో మైలేజ్ ఇచ్చే వెహికల్ 40,000లో వెహికల్ కావాలంటే సూపర్ స్ప్లెండర్ ఉందండి, 2020 మోడల్, 40,000కే ఈ వెహికల్ వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు, 29,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. సో కండిషన్లో అయితే బాగానే ఉందని చెప్తున్నారు. పేపర్ వర్క్ కూడా చేస్తారు. ఇది తక్కువ బడ్జెట్ కాబట్టి దీనికి ఫైనాన్స్ ఉండదు, డైరెక్ట్ క్యాష్ కట్టి తీసుకెళ్ళడమే. ఇంకా మన వీడియో చూపించిన వాళ్ళకి 1-2 తగ్గుతుంది కానీ పెరగనైతే పెరగదు. వీడియోలో చెప్పిన రేట్ కంటే ఎక్కడైనా కూడా 2,000 తగ్గుతుంది కానీ పెరగనైతే పెరగదు. సో ఇక్కడ పల్సర్ ఉంది. పల్సర్లో రీసెంట్ మోడల్స్ కావాలి, బ్లూ కలర్ కావాలి, రెడ్ కలర్ కావాలని ఎవరన్నా అనుకుంటే సో వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా అండి. బజాజ్ పల్సర్ 125cc 22 మోడల్ అండి, 15,000 కిలోమీటర్ తిరిగింది, 85,000 చెప్తున్నారు. బజాజ్ పల్సర్ అయితే 150cc అయితే 125ccని దాదాపు 1,20,000 వరకు ఉంది. బట్ వీళ్ళు 85 చెప్తున్నారు. అది 22 మోడల్, కానీ అది కూడా 23 మ్యానుఫ్యాక్చరింగ్, రిజిస్ట్రేషన్ అని 23లో అయింది. సో ఈ 85 ఫైనల్ కాదు, ఇంకా 5 నుంచి 7,000 వరకు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ బ్లూ కలర్లో కావాలంటే బ్లూ కలర్ ఉంది. ఇదైతే స్క్రాచ్ లెస్ కండిషన్లో ఉంది, 23 మోడల్, 98,000 చెప్తున్నారు. ఇది పల్సర్ 150 అండి, 150cc. సో ఇది 8,500 కిలోమీటర్ మాత్రమే తిరిగింది, ఎక్కడ చిన్న గీత కూడా లేదు, స్క్రాచ్ లెస్ కండిషన్. అలాగే చూసుకున్నట్టయితే సీల్ టైర్లు ఉన్నాయి. సో దీనికి కూడా ఫైనాన్స్ ఒక డౌన్ పేమెంట్ ఒక 25,000 కట్టి 20,000 కట్టండి. రెండిట్లో ఏదైనా తీసుకెళ్ళిపోవచ్చు ఇంటికి. 20,000లో డౌన్ పేమెంట్ సరిపోతుందండి. మీ దగ్గర డౌన్ పేమెంట్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారు. రండి, చూడండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, మీకు నచ్చినట్టయితేనే తీసుకోండి. మీ పాత వాహనం ఇచ్చి కొత్త వాహనం కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే FZ చెప్పాను కదా, బయట రెడ్ కలర్ ఉంది, ఇక్కడ లోపల వచ్చేసి బ్లూ కలర్ ఉంది. సో ఈ బ్లూ కలర్ కూడా చూసుకున్నట్టయితే 23 మోడల్, జస్ట్ 1000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, 1000 కిలోమీటర్స్ తిరిగింది. 98 చెప్తున్నారు. బట్ అది ఫైనల్ కాదు, మన ఛానల్ పేరు చెప్పిన వాళ్ళకి 8,000 డిస్కౌంట్ వస్తుంది. సో 90 వరకు ఫైనల్గా వచ్చే ఛాన్స్ ఉంది ఈ వెహికల్ అయితే. సో దీనికి కూడా ఒక 25,000 లేకపోతే ఒక 20,000 కట్టినా కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుందండి. ఈ అడ్రస్ ఎక్కడని చూస్తున్నారా, బైక్స్ ఫర్ యూ, మూసాపేట్, గుడిశెట్టి రోడ్ అండి. మూసాపేట్ మెట్రో స్టేషన్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంటుంది. మీరు మూసాపేట స్టేషన్ దగ్గర దిగి కాల్ చేసిన వాళ్ళే పిక్ చేసుకుంటారు. లేదు మీకు లొకేషన్ పెట్టంటే మీరు వాట్సాప్లో లొకేషన్ అని హాయ్ అని పెట్టండి. సో వాళ్ళు ఫొటోస్ ఇంకా లొకేషన్ పెడతారు. థ్యాంక్ యూ సో మచ్.